ఇక బీహార్లో తొలి విడత నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నామినేషన్లు వేస్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ కు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రధానంగా సీట్ల పంపకాలపై చర్చించారు. అనంతరం 48 మందితో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అయితే 60 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతుంది. కానీ ఆర్జేడీ మాత్రం 50 సీట్లను మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. సీట్ల పంపకాలపై కాంగ్రెస్ ఆర్జేడీ అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 121 స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, బీహార్ తొలి విడత ఎన్నికల నామినేషన్ కోసం ఈ రోజే చివరి తేదీ కావడం, దీనికి సంబంధించి కూడా ఇండియా కూటమిలో కొంత ప్రతిష్టంభన కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే సీట్ల పంపిణీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ మధ్యలో కొంత వివాదాలు నెలకొన్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అయితే 60 సీట్లను కాంగ్రెస్ పార్టీ కోరుతున్నప్పటికీ కేవలం 50 సీట్లను మాత్రమే ఇచ్చేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే 48 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అయితే మరో 2 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉంది. అయితే సీట్ల పంపిణీ కార్యక్రమాల్లో ఇటు కాంగ్రెస్ ఆర్జేడీ నేతల మధ్యలో కొంత చర్చలలో కొంత తేడా ఉండడం, అదేవిధంగా తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ ఈ యొక్క బీహార్ ఎన్నికల్లో తాము కోరుకున్న 60 స్థానాల కోసం కూడా పట్టుబడుతూ ఉండడంతో ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ మధ్యలో కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి ఉంది. 121 స్థానాలకు గాను ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి కూడా ఈ యొక్క పంపకాల విషయంలో కావచ్చు, కూటమిగానే ముందుకు వెళ్లాలి, బీజేపీని ఓడించేందుకు కూడా అన్ని రకాల ఛాయశక్తులు కూడా ఇటు అన్ని పార్టీలు కూడా కలిసి ముందుకు రావాలంటూ కూడా ఇప్పటికే ఇండియా కూటమి ప్రకటించిన నేపథ్యంలో బీహార్ ఎన్నికలు మరి మొదటి విడతకు సంబంధించి నేడు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి చివరి రోజు గడుస్తుండడంతో ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ మధ్యలో పోరుతోటి మరి కాంగ్రెస్ పార్టీ తదుపరి ఏం చేయబోతుంది, ఎందుకంటే ఇప్పటికే 10 స్థానాలను కోల్పోవాల్సిన నేపథ్యంలో మొదటి విడతగా మరి ఇప్పటికే 48 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిస్తుండడంతో మరి కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ షరతులకు తలగుతుందా లేదా ఇండిపెండెంట్లతోటి నామినేషన్లను దాఖలు చేయిస్తుందా అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తానికైతే ఆర్జేడీ కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు కూడా బీహార్ ఎన్నికల్లో ఒంటరి పోరుకైనా సిద్ధం అంటూ కూడా ఇప్పటికే అనేక సంకేతాలు ఇచ్చినప్పటికీ ఇండియా కూటమిగానే తాము ముందుకు వెళ్తామన్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీకి 50 స్థానాలను కూడా మొదటి విడతకు సంబంధించి కూడా ఖరారు చేయడం జరిగింది. 121 స్థానాలకు జరుగుతున్న ఈ యొక్క పోటీలో కేవలం 50 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆర్జేడీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సందిగ్ధంలో పడింది. ఇండియా కూటమి తరఫున జరుగుతున్న ఈ యొక్క పోరులో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి తప్ప సీట్ల సర్దుబాటులో ఎటువంటి అంశాలు కానీ ఎటువంటి నిర్ణయాలు కానీ జరగాలన్నా కూడా అది కూటమిలోనే నిర్ణయం తీసుకోవాలనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆర్జేడీ మాత్రం తన ఈ ఎలక్షన్స్ లో కనుక తనకు ఆశించిన స్థానాలు లభించకపోతే ఇండియా కూటమి నుంచి కూడా వెళ్లిపోతామంటూ కూడా అల్టిమేటం జారీ చేయడంతో మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సాయంత్రం వరకు కూడా తాను కోరుకున్న 60 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసుకున్నా కేవలం 48 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది కూడా ఈరోజు సాయంత్రానికి తేలనుంది. రైట్, థాంక్యూ గోపి.